హలో అండి. ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి ప్రధానంగా ఎన్ని ఉంటాయి? ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రధానంగా రెండు రకాల కాంట్రాక్ట్లు ఉంటాయి. ఓకేనా? ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి ప్రధానంగా ఎన్ని రకాల కాంట్రాక్ట్లు ఉంటాయి? రెండు రకాల కాంట్రాక్ట్లు ఉంటాయి. సో అందులో ఏంటి? ఒకటి కాల్ ఆప్షన్. అందులో ఏంటి? ఒకటి కాల్ ఆప్షన్. రెండోది ఏంటి? పుట్ ఆప్షన్. ఒకటి కాల్ ఆప్షన్ అయితే రెండోది పుట్ ఆప్షన్. అండ్ ఇవి ట్రేడెడ్ కు భవిష్యత్తులో పర్టికులర్ గా ఒక స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ వద్ద అండర్లైంగ్ అసెట్స్. సో అండర్లైంగ్ అసెట్స్ అంటే ఏమొస్తాయి? స్టాక్స్, ఇండెక్స్, కమ్యూనిటీ అన్నింటిలో అండర్లైంగ్ అసెట్స్ అంటాం. అంటే పర్టికులర్ గా ఇవి ట్రేడర్ కంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత ధర వద్ద అండర్లైంగ్ అసెట్స్ కొనుగోలు లేదా అమ్మే హక్కుని అయితే ఇస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రధానంగా ఈ రెండు కాంట్రాక్ట్లు కూడా. సో ఇప్పుడు ఏంటి, మనం కాల్ ఆప్షన్ కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే, కాల్ ఆప్షన్. సో జనరల్ గా ఏంటంటే కాల్ ఆప్షన్ అంటే ఏంటి? కాల్ ఆప్షన్ అనేది కొనుగోలు హక్కు. కాల్ ఆప్షన్ అనేది ఏంటి? కొనుగోలు హక్కు. అంటే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఒక కాల్ ఆప్షన్ అనేది కొనుగోలుకు, ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారు అంటే ట్రేడర్ ఒక స్టాక్ ధర పెరుగుతుందని భావించినప్పుడు కాల్ ఆప్షన్ కొంటాడు. ట్రేడర్ ఎప్పుడు కొంటాడు? స్టాక్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కాల్ ఆప్షన్ అనేది అయితే కొంటాడు. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే బైర్ విషయంలో చూద్దాం. అంటే కాల్ ఆప్షన్ ఎప్పుడు కొంటాడు? స్టాక్ ధర పెరుగుతుంది అనేసి కొంటాడు. అయితే ఇక్కడ చూద్దాం, బైర్ విషయంలో చూసుకున్నట్లయితే మనం భవిష్యత్తులో ఒక నిర్ణీత ధరకు స్టాక్ కొనుగోలు చేసే హక్కును పొందేవాడిని మనం బైర్ అంటారు. సో అదే విధంగా సెల్లర్ అంటే ఏంటి? సో సెల్లర్ అంటే ఏంటంటే కొనుగోలుదారుడు హక్కును వినియోగిస్తే ఆ స్టాక్ ను అమ్మాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? సెల్లర్ కు ఉంటుంది. అంటే ఇది అంటే బయ్యర్ కి సెల్లర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది అయితే కాల్ ఆప్షన్ అయితే ఇది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ నిఫ్టీ 20,000 పాయింట్స్ వద్ద ఉందనుకుంటే మీరు 20,100 స్ట్రైక్ ప్రైస్ తో కాల్ ఆప్షన్ కొంటే ఎక్స్పైరీ వరకు నిఫ్టీ 20,300 కి వెళ్తే ఏమవుతుంది? లాభం అనేది అయితే వస్తుంది. ఇది కాల్ ఆప్షన్. అదే ఇప్పుడు మనం పుట్ ఆప్షన్ కానీ చూసుకున్నట్లయితే పుట్ ఆప్షన్ అనేది అమ్మే హక్కు ఇస్తుంది. పుట్ ఆప్షన్ అనేది అమ్మే హక్కు అనేది ఇస్తుంది. అంటే ట్రేడర్ ఒక స్టాక్ ధర పడిపోతుందని భావించినప్పుడు పుట్ ఆప్షన్ అయితే కొనుగోలు చేయాలి. ఒక ట్రేడర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఒక స్టాక్ ధర పడిపోతుందని భావించి అంటే ట్రేడర్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఒక స్టాక్ ధర పడిపోతుందని భావించినప్పుడు పుట్ ఆప్షన్ అయితే కొనుగోలు చేస్తాడు. ఓకే. అండ్ ఇక్కడ బైర్ ఏంటి? అందులో పుట్ ఆప్షన్ ఏంటి? స్టాక్ ధర పడిపోతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తాడు. సో అదే విధంగా బైర్ విషయం చూసుకుంటే పుట్ ఆప్షన్ లో బైర్ చూసుకుంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత ధరకి స్టాక్ అమ్మే హక్కుని అయితే పొందుతాడు. సో బైర్ ఏంటి? ఇక్కడ భవిష్యత్తులో ఒక నిర్ణీత ధరకు స్టాక్ ను అమ్మే హక్కుని అయితే పొందుతాడు. సో అదే విధంగా ఇక్కడ మనం సెల్లర్ కోసం మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏంటి? సెల్లర్. సో సెల్లర్ కోసం చూసుకున్నట్లయితే అంటే కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో హక్కును వినియోగిస్తే ఆ స్టాక్ కొనాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? సెల్లర్ కి అయితే ఉంటుంది. కంపల్సరీ తనకైతే ఆ కర్తవ్యం అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ అనేది అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక 20,000 పాయింట్స్ వద్ద ఉందనుకుందాం. మీరు 19,800 స్ట్రైక్ ప్రైస్ తో పుట్ ఆప్షన్ కొంటే అంటే 20,000 పాయింట్స్ వద్ద ఉందని అనుకుందాం. అంటే మీరు 19,800 స్ట్రైక్ ప్రైస్ తో పుట్ ఆప్షన్ కొంటే ఎక్స్పైరీ వరకు నిఫ్టీ 19,500 పడిపోతే నిఫ్టీ 19,500 పడిపోతే లాభం వస్తుంది. ఓకేనా? అదే ఇందులో ఏంటి కొన్ని ఇంపార్టెంట్. కాల్ ఆప్షన్ ఏంటి? మనకి ధర పెరుగుతుందని భావించినప్పుడు కొనాలి. కాల్ ఆప్షన్ ఏంటి? ధర పెరుగుతుందని భావించినప్పుడు అయితే కొనాలి. పుట్ ఆప్షన్ ఏంటి? ఆ ధర పడిపోతుంది అన్నప్పుడు భావించినప్పుడు కొనాలి. పుట్ ఆప్షన్ ఏంటి? ధర పడిపోతుంది అన్నప్పుడు భావించినప్పుడు కొనాలి. రెండిట్లో కొనుగోలుదారుడు గరిష్ట నష్టం ఏంటి? చెల్లించిన ప్రీమియం మాత్రమే. సో రెండిట్లో కొనుగోలుదారుడు గరిష్ట నష్టం ఏంటి? చెల్లించిన ప్రీమియం మాత్రమే. ఓకే. అండ్ ముగింపు అంటే కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్ ఆప్షన్ ట్రేడింగ్ సో బేస్మెంట్ లాంటివి. వీటి పనితీరుగానే అర్థం చేసుకోవడం ప్రతి ట్రేడర్ అనేది అయితే తప్పనిసరి అనమాట. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది ట్రేడ్ చేయాలనుకుంటే. సో ఇది మనకి కంప్లీట్ గా ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కంప్లీట్ వివరణ. ఓకే, థ్యాంక్ యూ.